హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి ఫ్రమ్ సుమన్ టీవీ. సో ప్రస్తుతం నేను టీ హబ్లో ఉన్నాను అనమాట. ఎందుకంటే వి సోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు గ్లోబల్ ఎడ్యూ ఫేర్ అనేది నిర్వహిస్తున్నారు. ఇది చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే చాలా మందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి యూనివర్సిటీస్ మీద, బ్యాంక్ లోన్స్ మీద, ఎలా ఉంటుంది ప్రాసెస్ అండ్ అడ్మిషన్ స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఏదైనా ఉందంటే వి సోర్స్ వాళ్ళ గ్లోబల్ ఎడ్యూ ఫేర్. దాని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడడానికి వి సోర్స్ నుంచి మనతో పాటు ఉన్నారు నాగేందర్ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. నిజంగానే వి సోర్స్ వాళ్ళ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, చూస్తున్న మీకు కూడా ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. వాళ్ళు టాప్ యూనివర్సిటీస్ మాత్రమే చూస్ చేసుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు కనుక్కొని వాళ్ళు వాటిని వెరిఫై చేసిన తర్వాత ఆ యూనివర్సిటీ చూస్ చేసుకోవడం జరిగింది. అటువంటి యూనివర్సిటీస్ అన్ని ఇవాళ మనకు పార్టిసిపేట్ చేశారు అందరూ. ప్రతి యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ అఫీషియల్స్ రావడం జరిగింది. డైరెక్ట్ గా స్టూడెంట్స్ ని ఫేస్ టు ఫేస్ కలిసి వాళ్ళకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాలి. మేడం మన దగ్గర ఎంబీబీఎస్ యూనివర్సిటీ అఫీషియల్స్ కూడా దే హావ్ కేమ్ ఫ్రమ్ జార్జియా కంట్రీ నుంచి డైరెక్ట్ యూనివర్సిటీ అఫీషియల్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఎంబీబీఎస్ ఆబ్వియస్ గా బైపీఎస్సీ చదువుకుంటున్న ప్రతి స్టూడెంట్ యొక్క డ్రీమ్ ఎంబీబీఎస్. సో ఎంబీబీఎస్ మన దగ్గర చూసుకుంటే బికాస్ ఆఫ్ హై కాంపిటీషన్ తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి అరౌండ్ 1 lakh సీటింగ్ కెపాసిటీ. కానీ అదే నీట్ ఎగ్జామ్ రాసేదేమో 24 లక్షలు 25 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో అంత కాంపిటీషన్ మనకు రాలేని పరిస్థితుల్లో అండ్ మన ఇండియాలో బి కేటగిరీ, సి కేటగిరీ ఫీజు కూడాను 70-80 లక్షల నుంచి స్టార్ట్ చేసి 1,50,00,000 లక్షల దాకా ఫీజు పోతుంది మన ఎంబీబీఎస్. మనం ఇక్కడ ఎంబీబీఎస్ చేయడం కంటే జార్జియాలో ఎంబీబీఎస్ అయ్యే ఖర్చు చాలా తక్కువ అని చెప్తున్నారు మేడం. జార్జియాలో ఎంబీబీఎస్ జస్ట్ ఫర్ 20 lakhs లో కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీస్ కూడా మన దగ్గర. అండ్ వెరీ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అవి మనం తీసుకొచ్చేవి టాప్ యూనివర్సిటీస్ కాబట్టి అందులో కూడా ఫీ పర్టికులర్స్ ఖచ్చితంగా మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేయగలిగే ఫీజులు అయితే మనం తీసుకొస్తాం. లేకపోతే మనం వాటిని కూడా టచ్ చేయమని. ఇప్పుడు మంచి యూనివర్సిటీస్ ఉండాలి. మాకున్న క్రైటీరియాలో చాలా టాప్ యూనివర్సిటీస్ ఉండాలా. అదర్ యూనివర్సిటీస్ అండ్ అదర్ వేరే యూనివర్సిటీస్ తో కంపేర్ చేస్తే యూనిక్ ఆపర్చునిటీ మనం చేసే యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేయాలి. అది కూడా టాప్ యూనివర్సిటీ అయ్యుండి ఫీజు వెరీ లో ఉండాలి. అది మనం తీసుకొచ్చే యూనివర్సిటీస్ వెరిఫై చేసి అక్కడ ఉండి చూసి మనం అర్థం చేసుకొని మాకు నచ్చితే, కానీ మా దగ్గర నుంచి ఎలా ఉంది మేడం, మాకు అప్రోచ్ అయిన యూనివర్సిటీస్ లో 80% పైన యూనివర్సిటీస్ మేము రిజెక్ట్ చేసాము. 20% లో మేము ఓన్లీ 10% తీసుకున్నాం. అందులో కూడా ఇంకో 10% యూనివర్సిటీస్ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మాకు నచ్చక వద్దనుకున్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సో యూజువల్ గా చాలా మంది కన్సల్టెంట్స్ అసలు యూనివర్సిటీస్ తో టైఅప్ అవడమే గ్రేట్. వాళ్ళు వచ్చి మనల్ని అడిగితే చాలు టైప్ చేసేసుకుంటారు ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా. కానీ వి సోర్స్ వాళ్ళు అలా కాదు. అండ్ చాలా మంది స్టూడెంట్స్ దగ్గర నేను తీసుకెళ్లిన స్టూడెంట్స్ కూడా జార్జియా ఎంబీబీఎస్ వరకు ఢిల్లీ యూనివర్సిటీ. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ ఇప్పుడు ఏదో అవుట్ పాస్ అవుతారు మేడం. వాళ్ళు ఈ రోజు కూడా నాతో కాంటాక్ట్ లో ఉండి ఈ రోజు కూడా అడ్మిషన్ రిఫరెన్స్ పంపిస్తూనే ఉన్నారు మేడం. మా దగ్గర జరిగే అడ్మిషన్స్ లో మళ్ళీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే నేను చాలా సార్లు చెప్పాను, ఇది మా దగ్గర అడ్మిషన్లు పడే దాంట్లో 50% ఆఫ్ ద అడ్మిషన్స్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ మౌత్ ప్రమోషన్. పేరెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళే చెప్పుకొని మా ఆఫీసర్స్ కి పిలిపించుకుంటున్నారు. ఏది అడ్మిషన్ వీళ్ళ దగ్గరికే పోండి, మీరు వీళ్ళైతే మీకు ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి చాలా మంది మనకు అడ్మిషన్స్ రిఫరెన్స్ స్టూడెంట్స్ రెఫరెన్స్ ఇచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు యాక్చువల్ గా. మేడం కన్సల్టెన్సీ ఫీల్డ్ లో 20 years ఇంతే స్టాండర్డ్ గా నిలబడాలంటే అంత ఈజీ అయితే కాదు. డెఫినెట్లీ అస్సలు కాదు. అండ్ ఎక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే వి సోర్స్ వాళ్ళది అసలు మనము చాలా ట్రస్ట్ వర్తి అనమాట. మీరు అసలు ఎక్కడ జంకాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చితేనే అది టాప్ యూనివర్సిటీ అయితేనే వాళ్ళు చూస్ చేస్తారు, మీకు సజెస్ట్ చేస్తారు. సో డెఫినెట్లీ అటువంటి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వాళ్ళు ఇటువంటి ఎడ్యుకేషన్ ఫేర్ పెట్టారు అంటే మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకోవచ్చు కదండి. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇక్కడికి వచ్చి అడ్మిషన్స్ తీసుకొని హ్యాపీగా స్టెప్ అవుట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ రోజు చాలా మంది అడ్మిషన్స్ కూడా తీసుకున్నారు. సో చాలా మంది డౌట్స్ అండ్ క్లారిటీతో వస్తుంటారు కదా, చాలా క్లారిఫై చేసుకోవాలని. అటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫేర్ ఎంత ఇంపార్టెంట్ అన్ని మనకు యూట్యూబ్ లో దొరికేస్తాయి. యూనివర్సిటీ ఇన్ఫ్రా ఎలా ఉంది, యూనివర్సిటీ క్యాంపస్ లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రొఫెసర్స్ ఎలా ఉన్నారు, గూగుల్లో కొడితే ప్రొఫెసర్స్ రేషియో అర్థమవుతుంది అండ్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ తెలుసుకోవచ్చు. ఇవన్నీ మనము ఆన్లైన్ లో తెలుసుకోవచ్చు. కానీ మనం ఆ యూనివర్సిటీ యొక్క మెయిన్ ఇన్ఫర్మేషన్ అడ్మిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు
ఆ యూనివర్సిటీ అఫీషియల్స్ ఇక్కడ దాకా వస్తున్నారు. USA నుంచి ఎంతమంది డెలిగేట్స్ వచ్చారు జార్జియా మేడం? నుంచి, యుఎస్ నుండి, అసలు అదర్ కంట్రీస్ నుంచి వచ్చి ఈ ఎడ్యుకేషన్ ఫేర్ అటెండ్ అయ్యి స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి హెల్ప్ఫుల్ గా, ప్రాక్టికల్ గా దిస్ ఈస్ అవర్ స్ట్రక్చర్, ఇలా అడ్మిషన్ ఉంటది, ఇలాంటి కాలేజ్ లో మీరు జాయిన్ అయితే ఇటువంటి ఫెసిలిటీస్ ఉంటాయని వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. ఇలా మనము ఆ దేశాల దాకా వెళ్ళలేం కదా మేడం. ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవడానికి ఆ కంట్రీ దాకా వెళ్ళలేం కాబట్టి ఆ కంట్రీ అఫీషియల్స్ ఇక్కడ దాకా వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఫేర్స్, అది కూడా మా వీసోస్ తరఫు నుంచి ఏమైనా ఎడ్యుకేషన్ ఫేర్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ గా మనము కొన్ని ఒక 2 weeks కి 3 weeks ఒకసారి ఎడ్యుకేషన్ ఫేర్స్ కండక్ట్ చేస్తుంటాం మేడం. ఇవన్నీ కూడా మన వీసోర్స్ వెబ్సైట్ లో అండ్ వీసోర్స్ యూట్యూబ్ ఛానల్ లో అండ్ వీసోర్స్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా మనం డేట్స్ తో సహా మెన్షన్ చేస్తుంటాం. కాబట్టి Definitely. ఒక్కసారి మా వీసోర్స్ సంస్థ కండక్ట్ చేస్తున్న ఇటువంటి టైప్ ఆఫ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్స్ కి అటెండ్ అవుతే 10,000% గ్యారంటీ, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవడానికి అవకాశం మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో అందిస్తాం మేడం ప్రతి Definitely. స్టూడెంట్ కి. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఫ్యూచర్ బాగుండాలంటే ఒకే ఒక అస్త్రం ఎడ్యుకేషన్. అటువంటి ఎడ్యుకేషన్ లో ఉన్న ఎటువంటి కోర్సెస్ చూస్ చేసుకోవాలి, ఎటువంటి యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఒక్కసారి మనం ఇంటర్నెట్ ఓపెన్ చేయగానే బోల్డ్ అనే ఆప్షన్స్ వస్తాయి, కానీ మనకు ఏది సెట్ అవుతుంది అని చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక అమేజింగ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ ని కండక్ట్ చేసి బోల్డ్ అంత మంది యూనివర్సిటీస్ అబ్రాడ్ లో నుంచి తీసుకొని వచ్చి అండ్ అదర్ స్టేట్స్ నుంచి తీసుకొని వచ్చి మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ని అందజేస్తుంది వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ ఫేర్ మనం అటెండ్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ, స్టూడెంట్ యొక్క పేరెంట్ కానీ ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. మన అబ్బాయిని, మన అమ్మాయిని ఏ యూనివర్సిటీలో జాయిన్ చేయాలి అండ్ జాయిన్ చేసిన తర్వాత అడ్మిషన్ ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇలా ప్రతి ఒక్కటి మనకు వన్ స్టాప్ సొల్యూషన్, వన్ ప్లాట్ఫామ్ వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేసి మనకు అందిస్తున్నారు. అండ్ అది టీ హబ్ లో జరుగుతుంది.